మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో లేదో నాకు తెలీదు కానీ లైక్ మేమైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినాం అనమాట ఇది ఒకసారి. సో, టర్కిష్ వాళ్ళది ఇది. సో, మన రెస్టారెంట్‌లో మనకి ఆ ఐస్ క్రీమ్ నట్టలో పెట్టిస్తారు. ఫుల్ ఆన్ ట్రెండింగ్ ఉంటదనమాట అది. ఎంతో మంది వచ్చి తింటూ ఉంటారు. సో, ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది మాకు కూడా. క్రెసాన్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? సో, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో, ఈ క్రెసాన్‌తో ఐటమ్స్ ఏదైనా పర్లేదు మంచిగా తినేస్తాను నేను. అందుకే ఈ ఐస్ క్రీమ్‌తో కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సో, అందుకోసమే ఫస్ట్ అయితే క్రెసాన్ని మంచిగా కట్ చేసినాం అనమాట మధ్యలో. కట్ చేసిన తర్వాత జస్ట్ నట్టెల మొత్తంని మనం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నట్టెల మంచిగా దానికి పూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నమ్. మేమైతే మ్యాగ్నమ్ వేసుకుంటున్నాం, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్. సో ఇంకేదైనా వేసుకోవచ్చు, ఏ ఐస్ క్రీమ్తో అయినా ట్రై చేయొచ్చు. సో మొత్తం ఐస్ క్రీమ్ మనం ఇట్లా మొత్తం చాప్ చేసేసుకొని క్రెసాన్ మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. అంతే సింపుల్, ఇంకేం లేదు. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ప్రెజెంటేషన్ ఎట్లుందో కానీ ప్రెజెంటేషన్ బాగాలేకపోయినా కానీ టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ బై ద వే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.